సార్ డీలిమిటేషన్ అంటే అసలు ఏంటి? డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన. వాస్తవానికి ఏమంటే జనాభా ప్రాతిపదికన భారతదేశంలో ఉన్న లోక్సభ సీట్లని, రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీ సీట్లని జనాభా ప్రాతిపదికన పెంచడం చేయాలి. అందుకే స్వతంత్రం తర్వాత మొదటి 4 సార్లు వరుసగా 1952లో, 1962లో, అదేవిధంగా 73లో, తర్వాత 2002లో 4 సార్లు డీలిమిటేషన్ చేశారు ఇప్పటి వరకు. అయితే మొదటి 3 సార్లు లోక్సభ స్థానాలను పెంచుకుంటూ వచ్చారు. అంటే 1951 జనాభా లెక్కల తర్వాత, 61 లెక్కల తర్వాత, 71 లెక్కల తర్వాత. అసలు విషయం ఏమంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల తర్వాత పెరిగిన జనాభాకు అనుగుణంగా దేశంలో ఉన్న లోక్సభ సీట్లను పెంచాలి. అదేవిధంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ సీట్లను కూడా జనాభా ప్రాతిపదికన పెంచాలి. అదే డీలిమిటేషన్.